ఇవాళ టాపిక్ పేరు మన దేహం లక్ష్యం దేహం లక్ష్యం ఎట్లా ధ్యేయం ధ్యేయం ఎట్లా ఓకే హౌ వీ లివ్ అ లైఫ్ పర్పస్. ఇది అర్థమైందా అందరికీ? ఓకే. నా పేరు అలేఖ్య. వీళ్ళిద్దరూ వాళ్ళ అనుభవాలు చెప్పుకున్నారు కదా. నేను ఏం నేర్చుకున్నానో ఈ టాపిక్ రిలేటెడే నేను మీకు చెప్తా స్టోరీ లాగా. ఓకే, అండ్ కాన్సెప్ట్ కూడా అట్లా మీకు చెప్పేస్తాను. మీ లైఫ్లో ఏ మనిషి వచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ ఏ పరిస్థితి అయినా కూడా మీరు ఏ పర్సన్, ఏ సిచ్యువేషన్, ఏ థింగ్, ఏ వస్తువు కొన్నా కూడా అది కారణం లేకుండా మీ దగ్గర రాలే. ఓకే, మీరు ఇక్కడ ఉండడం, ఈ మాటలు వినడం, ఎవరికి ఫ్లైయర్ దొరికి ఈ క్లాస్కి రాకపోవడం, ఈ కెమెరామెన్ ఇక్కడ కూర్చోవడం, మీ ఫోన్ రావడం, మీ ఫోన్ రాకపోవడం, అన్నీ ఈ క్షణం మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. ఈ క్షణం ఈ క్షణమే కాదు, మీ జీవితంలో మీరు పుట్టిన క్షణం కూడా కారణం ఉంది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏదేదైతే మీరు ఎవరినైతే కలిసారో, చూసారో, వినలేదో, చూసింది చూడలేంది రెండు. ఇప్పుడు మీరు కెమెరాలో చూసింది ఒక పర్సన్, కెమెరాలో చూడలేంది ఇంకో పర్సన్, రెండు సత్యమే కదా. అట్లాగే మీ జీవితంలో ఏది జరిగిందో జరగలేదో అన్నిటి వెనకాల కారణం ఉంది. నా జీవితంలో అమూల్య నాకు చెల్లెల్లాగా, సాయి నాకు ఫ్రెండ్, టీం మెంబర్ లాగా, నా పాస్ట్ లైఫ్లో బ్రదర్ లాగా నాకు దొరికారు. కాబట్టి మన జీవితంలో ఏది జరుగుతుందో కారణం ఏంటో అని నేను తెలుసుకున్నా. అది వీళ్ళిద్దరితో నేను ఎందుకు పిఎంసి హిందీలో పనిచేస్తున్నాను, ఆ కారణం నా అనుభవం ద్వారా నేను మీకు చెప్తా. మీరు మీ లైఫ్లో మీరు చూసుకోండి. మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ అత్తగారు, మావగారు, మీ అమ్మలు, మీ చెల్లెళ్ళు, మీ అన్నలు, మీ మేనకోడలు, మీ మనవరాళ్ళు, ఏ కేటగిరీ రిలేషన్షిప్స్ మీ అందరు లైఫ్లో ఉన్నారో వాళ్ళందరూ మీకు ఏదో ఒకటి చెప్తున్నారు సమయానికి. మనకి కనిపిస్తుంది అన్ని రిలేషన్షిప్స్. అందరం ఆత్మ అంటున్నాం కదా, మనం శరీరం కాదు ఆత్మ అనంటే. మనం ఈ బంధనాల్లో వచ్చిన అన్నిటి వెనకాల యాక్చువల్లీ ఆత్మ. ఆ ఆత్మ నీకేదో దర్శిస్తుంది, చూసే కళ్ళుతో నీకు అర్థం అవుతుంది. ధ్యానము ఓన్లీ 10 నిమిషాలు, గంట ఈ క్లాస్ వినేసి చప్పట్లు కొట్టేసి అవును చాలా బాగుంది అని అనడం కాదు. ధ్యానం చేసుకొని వీళ్ళు ఏటైతే అనుభవం చెప్తున్నారో ఇది సాధారణమైన విషయం కాదు. చాలా సింపుల్గా చెప్పేశారు వీళ్ళిద్దరూ వాళ్ళ అనుభవం. ఒక్కొక్క ఆలోచన వల్ల వాళ్ళ లైఫ్ ఎట్లా వాళ్ళు సృష్టించుతున్నారో దాని ఎరుకతో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి క్లాప్స్ కొట్టాలి. మనం మనలో చూసుకోవాలి, మనం ఎంత మన లైఫ్లో ఎంత ఎరుకతో జీవిస్తున్నాం. నా లైఫ్లో ఇప్పుడు మీరే ఒక ఉదాహరణ చూద్దాం. మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఏ విషయాల గురించి కంప్లైంట్ లేకపోతే ఎక్కడ ఇది కొంచెం బాగుండొచ్చు అని అనుకుంటున్నారా లేదా? ఎవరు అనుకోవట్లే, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. అందరు అనుకుంటున్నారు అంటే ఇంకా ఎరుకుతో జీవించట్లే, నేనే నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాను. అవునా కదా? మనము డేలో ఎన్నిసార్లు అరే ఇట్లా ఉండే బాగుండేది, వాడు ఇట్లా చేసుంటే బాగుంటుంది, నేనే ఇట్లా ఆలోచించుంటే బాగుండేది, ఈ క్లాస్లో అరే ఫ్యాన్ కాకుండా ఇది తొందరగా మొదలయ్యాలి, ఇది నేను వెళ్ళిపోవాలి కదా, ఇంట్లో మనుషులు ఉన్నారు కదా, ఏ ఆలోచన మీకు ఇప్పుడు వస్తుంది అని అంటే మీరు ఆ ఎరుకతో జీవించట్లేదు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తని. ఐల్ కమ్ టు ద సబ్జెక్ట్. మృత్యు ఎక్స్పీరియన్స్, మరణం ఎక్స్పీరియన్స్ కదా. ఇది చాలా రిలేటెడ్, వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ఈ స్టోరీలో. ఒక ఎక్స్పీరియన్స్లోనే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. లాక్డౌన్ ఎప్పుడైంది? ఏప్రిల్ 18th 2020. 2021 ఏప్రిల్ 18, 2021. ఓకే, అంటే 2020లో లాక్డౌన్ అవన్నీ అయ్యాయి కదా. ఏప్రిల్ 18, 2020 మేము అందరం, మా బ్రదర్, మా మోయ కొడుకు పెళ్ళవుతుంది అని వాడు వచ్చాడు. మేము ధర్మశాలకు వెళ్ళేసి వచ్చి 3 days ట్రిప్కి వచ్చి మేము వస్తున్నాం. సాయిది ఇంకా కన్ఫర్మ్ అవ్వలే, వాడు రావాలి రాకూడదు అని తెలీదు మాకు. అంటే వాడు సార్ చెప్పారు నువ్వు రావాలి,
Okay, 1 second, hold on. Facts is not very important right now. Let's go to the subject. సో పత్రి సార్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, అరే వీళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు హైదరాబాద్ ఢిల్లీకి వెళ్తున్నావు అని సార్ చెప్పడము. బట్ మన సిచ్యువేషన్లో ఏమొచ్చినా కూడా కారణం లేకుండా రాదు. April 18th, 17th, 19th హీ హ్యాస్ ఎ టికెట్. అరౌండ్ 16th, 17th వీరికి జ్వరం వచ్చింది కోవిడ్ సమయంలో. ఏమొచ్చింది? జ్వరం కోవిడ్ సమయంలో. అంటే ఏంటి? అండ్ వాడు ఫ్లైట్ టికెట్ ఉంది, వాడు రాగలుగుతాడా రాలేడా? మేము తీసుకోలే వ్యాక్సిన్, అది కూడా ఫేక్ క్రియేట్ చేసాం, ఓపెన్గా చెప్తున్నాం ఇప్పుడు. ఓకే, కారణం లేకుండా రాదు. వీడు దాని వెనకాల స్టోరీ నేను మీకు చెప్తా. ఫీవర్ వచ్చింది వాడికి. April 18th మేము వాపస్ వచ్చాము. మేము ఇంటికి వచ్చి చూస్తే మా నాన్నగారికి జ్వరం వచ్చింది. వీడికి జ్వరం ఇక్కడ వచ్చింది, అమూల్యకు అక్కడ మేము ధర్మశాల నుంచి వాపస్ వచ్చాము, అమూల్యకు జ్వరం వచ్చింది, మా నాన్నగారు కూడా జ్వరం వచ్చింది. ఇప్పుడు కోవిడ్ మనం అందరం ధ్యానులు కాబట్టి అరే కోవిడ్ గివిడ్ ఏం లేదు, అరే సాధారణనే జ్వరం వచ్చింది, అరే రొంప ఇది కదా, మనం వేడి నీళ్ళు కాషాయం తాగి మనం పాలు హల్దీ అవన్నీ మిక్స్ చేసుకొని మనం హోమ్ రెమెడీసే కదా అన్నీ చేస్తాం. వీడు డిసైడ్ అయిపోయాడు ఎట్టి పరిస్థితిలో నేను రావాల్సిందే అని. ఐ థింక్ 18th టికెట్ ఉంది, ఫీవర్ ఉంది అని పోస్ట్పోన్ చేసుకుని నెక్స్ట్ డే చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, బాబుకి బాగాలేదు, కోవిడ్ అవన్నీ నడుస్తుందని. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా టెస్టింగ్ అందరికీ కావాలి, మనం లోక కళ్యాణానికి పని చేయాలి, సేవ చేయాలని అందరి మనసులో ఉంటుంది సంకల్పం. మన మనసులోనే వికల్పం కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? అరే సమాజం ఏమంటుంది, పేరెంట్. నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఈ స్టోరీలో ఒక్కొక్క క్యారెక్టర్ మనసులో వల్ల ఎట్లాంటి బయట సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో అది నేను మీకు చెప్తా, ప్లస్ దాంతో డెత్ ఎక్స్పీరియన్స్ కూడా. సో కేర్ఫుల్గా వినండి, ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ డీటెయిల్కి వెళ్ళకండి. సో వీడికి జ్వరం ఉంది, మా నాన్నకి అక్కడ జ్వరం ఉంది ఢిల్లీలో, దానికి జ్వరం ఉంది, వాడి టికెట్ రావాలి. వాడు ఎట్టి పరిస్థితిలో April 19 హుక్ ఆర్ క్రూక్ నేను వచ్చేయాలని వాడు ఫ్లైట్ తీసుకొని వచ్చేసాడు. థాట్ పవరే, సంకల్పం ఎంత స్ట్రాంగ్. కోవిడ్ సమయంలో జ్వరం ఉంటూ ఆ జ్వరము టెస్ట్ అన్నీ దాటేసి నేను ఎట్టి పరిస్థితిలో ఎందుకు డిసైడ్ చేశాడో తెలియదు కానీ వాడికే తెలుసు, మన ఆత్మకు అన్నీ తెలుసు. April 20th ఆన్వర్డ్స్ లాక్డౌన్. ఏ రోజైతే వాడు ఫ్లైట్ తీసుకొని ఢిల్లీకి వచ్చాడో ఆ రోజు నుంచి లాక్డౌన్. ఎవరు ఎక్కడ తిరగలేరు, వాడు అక్కడ రావాలి, అది వాడు డిసైడ్ చేసుకున్నాడు. నేచర్ సహకరించింది అండ్ అక్కడ అవసరం ఉంది. ఎట్లా అవసరం ఉందో నేను మీకు చెప్తా. దాని కొంట్లో వాళ్ళే మా ఆయనకి అప్పుడు ఆ సమయంలో లాక్డౌన్ కాబట్టి నేను మా ఆయన ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళము. ఆ ఇంటికి వచ్చేసాం అందరం కలిసి ఉందాము అని. వీడొచ్చాడు, అమూల్యకి ఫీవర్, ఎవరో ఒకళ్ళు కావాలి కదా పని చేయడానికి. 3 మనుషులు ఇంట్లో జ్వరం. మా ఇంకో ఫ్రెండ్ మెడిటేటర్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అమ్మ నాన్న దూరం ఉంటారు కాబట్టి వాడు వచ్చేసాడు. 4 ఉన్నారు జ్వరాలు ఇంట్లో. కానీ అరే జ్వరంతో ఏం అవ్వదు, మనమైతే పని చేయాలి కదా. ఛానల్ మొదలుపెట్టాము. నవంబర్ 2020లో పత్రి సార్ ఛానల్ ఆఫీస్ ఇనాగరేట్ చేశారు. ఎక్కడైతే ఛానల్ మూసుకోపోతున్నారో, ఆఫీసెస్ బంద్ అయిపోతున్నాయో, మనం వెళ్ళి అక్కడ ఈ ఛానల్ మొదలుపెట్టాం, కొత్త ఆఫీస్ తీసుకున్నాం. ఎవ్వరికి అర్థం కాలే ఏం చేసినాం, మాకు కూడా అర్థం కాలే, బట్ చేస్తూ పోయాం. నమ్మకం ఉందా లేదా అని కాదు, డిసైడ్ చేసుకున్నాం, వికల్పం లేకుండా చేస్తూ పోయాం. వికల్పం ఎప్పుడైతే ఉండదో అండ్ మీ పని లోక కళ్యాణంతో లింక్డ్ ఉంటుందో, మీ స్వార్థానికి కాదు, మీ పర్సనల్ విషయానికి కాదు, 10 మందికి బెనిఫిట్ అయ్యేలాగా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఆటోమేటిక్లీ ఆ పని జరిగిపోతుంది. అది నేచర్ ఎప్పుడు మీకు సహకరిస్తుంది, అది సరి అయిన సమయం అయినప్పుడు. కరోనా సమయంలో అందరికీ ధ్యానం చాలా అవసరం కదా, దాని ముందర కూడా మన ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. బట్ కరోనా సమయంలో ఇంకా బాగా ప్రచారం అయిందంటే నేచర్ సహకరించింది మనకి. మన సంకల్పం, నేచర్ సహకరించడం, వికల్పం లేకపోవడం. సో పని నడుస్తూ ఉంటుంది. ఇంట్లో నేనున్నాను అమ్మతో పాటు, ఈ 3-4కి సేవ చేయడానికి. వీళ్ళిద్దరూ ఆఫీస్ మొదలుపెట్టాం కదా, ఆఫీస్ ఎట్లా బంద్ చేసేస్తాం, మాకు అప్పుడు ఇద్దరే ఆఫీస్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓకే పని చేద్దాము అని మొదలైంది.
ఏప్రిల్ 19th అయింది. పత్రి సార్ మాకు చెప్పారు, ఫస్ట్ మేము అప్పటి వరకు ఆన్లైన్ వర్క్షాప్స్ ఏం చేయలే. డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇప్పుడైతే అందరూ ఆన్లైన్ అఖండ ధ్యానాలు అవన్నీ చేస్తున్నారు, కానీ ఫస్ట్ వరల్డ్ ఓవర్ ఏదైనా సంస్థ 24 hours ఆల్ కంట్రీస్ నుంచి తెచ్చేది చేసింది డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా డే. మనం మోదీ గారు కూడా లెటర్ అప్రిసియేషన్ ఇచ్చారు మనకి, ఎంత బాగా చేశారు అని. బట్ ఆన్లైన్ వర్క్షాప్ మొదలు పెట్టాం. సార్ చెప్పారు అంటే మళ్ళీ ఎవరో మీకు చెప్పారనని మీరు చేశారనుకోండి, అది పనికిరాదు. మీకు కూడా అంతే నమ్మకం ఉండాలి ఆ పనిలో, అప్పుడే ఆ పని జరుగుతుంది. నాకు ఆకలి వేస్తుంది, మీకు భోజనం పెట్టాలనుంది, సరైన సమయానికి నేను వచ్చాను, అప్పుడే మీరు నాకు భోజనం పెట్టగలుగుతారు. పత్రి సార్ మాకు ఈ కాన్సెప్ట్ చెప్పారు. నాకు చెప్పాలని ఉంది, అవతల వాళ్ళకి వినాలని ఉంది, బట్ నేచర్ సహకరించకపోతే, అది సరైన సమయం కాకపోతే అది అవ్వదు. అన్నీ సహకరించాలి, అప్పుడే ఒక పని జరుగుతుంది. బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ మనసులో వికల్పం ఉండకూడదు. వీడి వికల్పం లేకుండా నేను పిఎంసి హిందీలో పని చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఏం విరుద్ధమైనా వీడు వచ్చేసాడు. అమూల్య గురించి చెప్తా. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అమూల్యను ఒక యోగిలాగా చూసా. ఎందుకంటే ఎక్కువ మాట్లాడేది కాదు, అదొకటి. బట్ ఏది దాన్ని అంటేది కాదు. అది తక్కువ మాటల్లో స్పష్టమైన జ్ఞానం ఇచ్చేసేది. ఎవరికైతే చాలా చింతనం చేసి, చాలా సాధన చేసి, ఎవరో ఒక పుస్తకంలో ఒక లైన్ రాస్తారో, అమూల్య చాలా సులభంగా చెప్పేసేది. నాకు చాలా టైం ముందరే చెప్పింది అమూల్య. నేను వేరే వాళ్ళ స్టోరీస్ వినేటప్పుడు నేను చాలా ఉత్సాహపడిపోతా. వాడు దుఃఖంలో ఉంటే నేను దుఃఖంలో అయిపోయి ఉంటా, వాడు హ్యాపీగా ఉంటే నేను చాలా హ్యాపీగా వాడి ఫ్లోలో అయిపోయి ఉంటా. సో అమూల్య చెప్పింది, వాడి పర్సనాలిటీ డ్రామాలో వెళ్ళిపోగలేక వాళ్ళ సోల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని చెప్పింది. ఎంత డీప్ అది, డీపా కాదా? సో అట్లాంటి పర్సన్ ఇది. సో నాకు చిన్నప్పటి నుంచి, అది నాకన్నా చిన్న అయినా కూడా అందరు అంటారు మమ్మల్ని చూసి, మీ ఇద్దరిలో ఎవరు పెద్ద? మా ఇద్దరిలో ఎవరు పెద్ద అండి? ఎవరు పెద్ద? ఏజ్లో, ఫిజికల్ ఏజ్లో నేను పెద్ద. ఓకే, అదేం కాదు, నాకు అంత జ్ఞానం ఉంది, బట్ అది చాలా బాగా చెప్తుంది. సో జోక్స్ అసైడ్, ఒక పర్సన్ మన లైఫ్లో వచ్చారనంటే కారణం లేకుండా వాళ్ళు రారు. నాకు ఆత్మపరంగా ఒక బ్యాలెన్స్ వేలో నాలో ఏదైతే నేను సరి చేసుకోవాలో అది సమయానికి టక్కని ఇట్లా చెప్తుంది. దీనికి ఒకటే కనిపిస్తుంది, అందరు దాన్ని అంటారు పని రాక్షసి అని. దీనికి ఓన్లీ ఆ లక్ష్యం కనిపిస్తుంది. మనం పని చేయాలంటే చెయ్యాల్సిందే. ఎంతవరకు నేను చెప్తా. ఏప్రిల్ 19th వరకు వచ్చాం కదా, మెల్లమెల్లగా మా నాన్న హెల్త్ కొంచెం అవుతుంది. మాకు కూడా అర్థం కాలే. అమ్మ పత్రి సార్ ఫోన్ చేసి, సార్ అది కూడా చెప్పాలి, స్వేచ్ఛ. మా అమ్మ అడిగింది పత్రి సార్ని, సార్ శాస్త్రి అయితే డాక్టర్ దగ్గరికే, బికాజ్ అడగాలి, మన ధర్మం మనం చెయ్యాలి కదా. ఆయన ఎక్కువ మాట్లాడట్లే, గుర్తు రావట్లే ఆయనకి, మాకు అర్థం కావట్లే. ఫీవర్తో శ్వాస పీల్చలేదు, అవన్నీ లేవు, కానీ ఏదో అవుతుంది ఆయన శరీరానికి, బాడీ మ్యాల్ ఫంక్షన్ అవుతుంది, ఈ మషిన్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం అవుతుంది ఆయనకి, మా అందరికి కూడా. పత్రి సార్ ఫోన్ చేసి, సార్ అన్నారు, బీ విత్ నేచర్ మేడం అని. ప్రకృతితో ఉండండి అంటే బీ విత్ నేచర్ ఎట్లా కోరుకుంటుందో అట్లా దాంతో ఉండిపోండి, ఏకత్వం పొందండి దాంతో అని. అండ్ ఇంకో బీ బ్రేవ్ అని అన్నారు. అమ్మకు ఆల్రెడీ అర్థమైపోయింది, ఓహో బీ బ్రేవ్ అని. బీ బ్రేవ్ అన్నా కూడా, మనం ఎంతైనా అనుకున్నా కూడా, ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ మన ముందర వస్తుందో మనం ఎట్లా రియాక్ట్ అవుతామో రెస్పాండ్ అవుతామో మనకు తెలియదు కదా. మాటల్లో చాలా బాగుంటాయి, ఆ సిచ్యువేషన్ మన లైఫ్లో వచ్చినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం, అది నిజమైన మన టెస్ట్. సో సార్ ఈ మాట అన్నారు. వీళ్ళు రెగ్యులర్గా ఆఫీస్ వెళ్ళేవాళ్ళు, నేను పని అయితే నడుస్తూ ఉంటుంది కదా, ఇంట్లో ఎవరైనా పోతారు అని తెలిసినా కూడా మన లైఫ్ ఏం ఆగదు కదా. ఈ లైఫ్ ఇట్లా నడుస్తూ ఉంటుంది, ఆ లైఫ్ అట్లా నడుస్తూ ఉంటుంది, ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది. బట్ అఫ్కోర్స్ మా మనసులో ఎప్పుడు ఉండేది మిరకల్స్ వింటూ ఉంటాం కదా, అరే అయిపోతుంది, ఏదైనా అయిపోతుంది అని. సో పని జరుగుతుంది. మేము దిస్ ఈజ్ ఐ థింక్ అరౌండ్ April 30th or సంథింగ్. మా నాన్నకి మతిమరుపు,
ఎక్కువైపోయింది అప్పుడు. సో మా నాన్న అడిగాం, నాన్న నువ్వు మమ్మల్ని ఒకరోజు ఆయనకి మళ్ళీ మమ్మల్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. సో మా నాన్న అడిగాం, నాన్న ఏమవుతుంది నాన్న నీకు, మమ్మల్ని ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోతున్నావు, మమ్మల్ని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు అంటే మా నాన్న మాకు కొన్ని మెసేజెస్ రాశారు. అంటే మన లైఫ్లో డెత్ కూడా మనం దాన్ని మంచిగా స్వీకరిస్తే ఎంత బాగా, మాకు తెలియదు కదా ఆయన పోతున్నాడని, మాకు తెలిసేంటి ఆ సమయంలో. బట్ ఆ సిచ్యువేషన్లో ఆ ఎరుకతో ఒక పాజిటివ్ థాట్తో మేము ఆ ఎక్స్పీరియన్స్ని ఎట్లా తీసుకున్నామంటే, ఎవరైతే ఏమంటారు ఎందుకు మీరు గుర్తు చేయలేకపోతున్నారు ఏమైపోతుందని అని టెన్షన్ పడకుండా, ఏ నాన్న ఏమవుతుంది నాన్న నీకు చెప్పు నాన్న ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నానంటే ఆయన చెప్పాడు, ఐఎమ్ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్. ఆయన ఆ సమయంలో కూడా ఆత్మపరంగా జీవిస్తున్నాడు, బాడీ మ్యాల్ ఫంక్షన్ అవుతూ ఉన్నాడు కూడా. ఒకటే మాట అన్నాడు, ఐఎమ్ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్, అంటే నేను ఎదుగుతున్నాను, నేను ప్రతి క్షణం ఎదుగుతున్నాను అని అన్నాడు ఆయన. మనం ఏ సిచ్యువేషన్లో అయినా ఒక లెర్నింగ్ మైండ్ సెట్ పెట్టుకుంటే, ఒక పాజిటివ్ థాట్, ఒక మిరాక్యులస్ సంకల్పం పెట్టుకుంటే తప్పకుండా మనం దాంట్లో నుంచి నేర్చుకోవచ్చు. సో ఇది జరిగింది. బట్ ఇది మెయిన్ స్టోరీ కాదు, మనం జీవన దేహంకి మనం వింటున్నాం కదా దాని గురించి. వీడి లక్ష్యం పిఎంసి హిందీ అని నాకు తెలియదు, అది ఒక ఇంత పని రాక్షసని నాకు తెలియదు. నాకు అంటే ఏం అవుతుందో నేను నా అనుభవం చెప్తున్నాను, నేను సాక్షిలాగా అన్నీ చూస్తున్నా ఒక డ్రామా లాగా. మా అమ్మ పిరమిడ్ ధ్యాన్ జగత్, ఇక్కడ ఎట్లా ధ్యాన్ జగత్ మ్యాగజైన్ ఉందో హిందీ మ్యాగజైన్ ఎడిటర్ మా అమ్మగారు. మా నాన్నకు అక్కడ సేవ చేస్తూ ఇక్కడ పక్కన మా ఆర్టికల్స్ రాసుకుంటూ ఉంటుంది. మన లైఫ్లో ఏం జరిగినా కూడా మనం ఒక నేర్చుకునే ఆబ్జెక్టివ్తో పెట్టుకుంటే మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆ సమయంలో నాకు అర్థమైంది, ఏ పరిస్థితి అయినా ఏ సిచ్యువేషన్ అయినా మనం స్థిరంగా ఉండి ఒక సాక్షి భావంతో మన డ్యూటీ చేస్తూనే ఉండాలి. మన డ్యూటీ ఈజ్ ఫస్ట్. అది నా మైండ్లో ఇప్పుడు పడిపోయింది. మన డ్యూటీ, మన ధర్మం ఫస్ట్, ఏదైనా అవని. మా అమ్మ నాన్న పట్ల ధర్మం చేసింది, బట్ ఆమె డ్యూటీ ఏంటి ఇప్పుడు, ఎవరు ఆ మ్యాగజైన్ చేయరు కదా, ఇప్పుడు చేయాలి కదా ఆమె మ్యాగజైన్. సో ఆ డ్యూటీ చేస్తుంది. April 30th మా నాన్న ఈ మెసేజ్ ఇచ్చారు మాకు, నేను ప్రతి క్షణం ఇవాల్వ్ అవుతున్నాను. May 1st ఆయన బాడీ ఫంక్షన్ అవ్వట్లే, వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు. సాయి ఎందుకు అక్కడ ఉన్నాడు నేను మీకు చెప్తున్నా. మా ఆయనకి ఆ సమయానికి హీ వాజ్ కాఫింగ్ బ్లడ్. సో ఆయన లేడు హెల్ప్ చేయడానికి, బికాజ్ హెల్దీ పర్సన్ కావాలి కదా. నాన్న కొంచెం హెవీగా ఉన్నారు, మేము ఎంతవరకు ఎత్తగలుగుతాం. సో May 2nd అనుకుంటా, May 2nd నాన్నని ఇప్పుడు ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళినా కూడా. సో వీళ్ళిద్దరూ పొద్దున్న లేచి ఆయనకి సేవ చేసి ఆయనకి నీళ్ళు పోసి, ఎందుకు చేయాలి ఈ అబ్బాయి, మనం అక్కడ ఉన్నామనంటే మన డ్యూటీ చేయాలి. ఇది వీళ్ళు నా వాళ్ళు కాదు, నేను ఎందుకు చేయాలి అసహించకుండా, ఎంత నేర్చుకోవచ్చు ఒక సిచ్యువేషన్లోనని మీకు చెప్తున్నాను. సో స్నానం పోసుకొని వెళ్ళారు. అది May 3rd మేము చెప్పాము కదా, పత్రి సార్ మమ్మల్ని ఒక ఆన్లైన్ వర్క్షాప్ చేయమన్నారని. మేము May 3rd నుంచి అది మొదలు పెట్టాలి. సో ఓకే, అంత ప్రిపరేషన్, బికాజ్ ఇండియా వైడ్ మీకు ఆంధ్ర అంటే 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్ర అంటే 2 రాష్ట్రాలు, మాకు 20 స్టేట్స్ ఉన్నాయి. 20 స్టేట్స్లో అందరినీ మేనేజ్ చేసుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, అన్ని స్టేట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, ఆ స్టేట్స్లో పని జరుగుతున్న వాళ్ళని అందరినీ రికగ్నైజ్ చేస్తూ ముందర తీసుకొని వెళ్ళాలి. సో కొంచెం ప్లానింగ్ టైం పడుతుంది కదా. సో అది అన్నీ ప్లాన్ చేసి May 3rd మేము రెడీ అవుతున్నాము. May 2nd, May 3rd. సో May 3rd చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్ మార్నింగ్ ఇనాగ్రేషన్ పత్రి సార్తో బుద్ధు బనో అని కార్యక్రమం మొదలుపెట్టాం. వీళ్ళిద్దరిలో జోరాగా చప్పట్లు, మంచిగా క్లాప్స్ కొడతాం. ఫస్ట్ ఆన్లైన్ వర్క్షాప్, అప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ 15 వర్క్షాప్స్ చేసాం. ఇండియాలో ఇప్పుడు టోటల్గా అరౌండ్ 50,000 కమ్యూనిటీ మెంబర్స్ యాడ్ అయ్యి నార్త్ ఇండియాలో 120 సెంటర్స్ పెట్టింది అప్పటి నుంచి. అంత ప్రచారం జరిగింది ఆ క్షణంలో. బోర్ కొట్టట్లేదు కదా ఎవరికి, ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు ఏంటి. సో May 3rd పొద్దున్న చాలా బాగా జరిగింది, 6 to 7:30 నార్మల్ ఎవ్రీడే రొటీన్.
వీళ్ళు ఆఫీస్కి వెళ్ళారు. నేను ఆ రోజు ఎందుకో నేను వెళ్ళలేదు, నేను ఇంట్లోనే కూర్చున్నాను. అమూల్య ఒక వీడియో ఎడిట్ చేయాలి. సాయంత్రం పూట అరౌండ్ 7:30, 8 మా నాన్నకి నాకు చాలా ఇష్టపడింది, నేను బీట్రూట్ సూప్, బీట్రూట్ క్యారెట్ సూప్ అని చేశా. ఇది కూడా చాలా ఫన్నీ. సర్వ్ చేశా, నచ్చలేదని అన్నాడు నాన్న. పడుకున్నారు, శ్వాస పీల్చడం మానేశాడు. ఇమ్మీడియట్గా నేను అమూల్య ఫోన్ చేసి, అమూల్య ఎట్టి పరిస్థితిలో ఇంటికి వచ్చేయనని, బికాజ్ మాకు అర్థం ఆయన శ్వాస పీల్చట్లే. నాన్న ఉన్నా, మాకు రెస్పాండ్ ఎట్లా పోతే ఎట్లా ఉంటుంది కూడా మాకు తెలియదు కదా. నాన్న ఉన్నావా అని అడిగితే సడన్లీ అని పీల్చుకొని మళ్ళీ ఆయన శ్వాస తీసుకున్నాడు. బికాజ్ అమూల్య సాయి ఇంకా రాలే కదా. నేను ఇంకోటి చెప్పాలి. April 19th ఏ రోజైతే సాయి ల్యాండ్ అయ్యాడో ఒక ఫోటో నేను మీకు చూపిస్తా. మా నాన్న సాయిని హగ్ చేసుకొని మా కొడుకు వచ్చేసాడు. మా నాన్న చాలా ఫీల్ అయిపోయాడు. నాకు కూడా అర్థం కాలే, కొడుకు ఏంటి రావడం ఏంటి, వీడు ఉండడం ఏంటి అని. అంటే చాలా విచిత్రంగా ఉంది. బట్ ఆ సమయం కారణం తెలియదు కదా. కారణం తెలియనప్పుడు విచిత్రంగా ఉంటుంది, కారణం తెలిసినప్పుడు ఆనందంగా ఉంటుంది. కారణం తర్వాత తెలిసింది. సో ఎనీవే, May 3rd కమింగ్ బ్యాక్, May 3rd బీట్రూట్ సూప్ ఇచ్చాం. ఆయన మాకు సినిమా యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శ్వాస పీల్చడం మానేశాడు సడన్లీ అని మళ్ళీ శ్వాస పీల్చాడు. వీళ్ళిద్దరు ఫోన్ చేసి, బాబు ఇంటికి రండి, అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అంటే. అమూల్య అంటే జస్ట్ ½ an hour నేను ఆ వీడియో ఎడిట్ చేసి వస్తున్నాను అన్నాను. నేను ఆ సమయం నేను నిజంగా అనుకున్నా, నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కదా నాన్నతో పాటు. బట్ హౌ నేచర్ సపోర్ట్స్ ఆల్ ద టైమ్. మా నాన్న దాని చేతిలో పోవాలని డిసైడ్ అయిపోయాడు. అది నాకు తెలీదు. సో అజ్ఞానంలో నేను టెన్షన్ తీసుకున్నాను కదా, అమూల్య తొందరగా రావాలి అని. అరే ఏం అవ్వకూడదు, ఏదైనా అయిపోతే దాని మనసులో ఉండిపోతుంది, చూడలేదని అని ఉంటుంది కదా. బట్ నేచర్కి పర్ఫెక్ట్లీ తెలుసు ఏది ఎప్పుడు రావాలో, ఏది జరగాలో. ఇది వచ్చింది, మేమందరం భోజనం తిన్నాం. నాన్న దానికి సమయం ఇచ్చి, దాని ఆత్మపరంగా దానికి ఏ అనుభవం ఇవ్వాలో దానికి అనుభవం ఇచ్చేసి హ్యాపీగా ఆయన శరీరం వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకటే మాట అన్నారు పత్రి సార్, బీ విత్ నేచర్, ప్రకృతితో ఉండండి. నేచర్ ఏం మీకు నేర్పిస్తుందో బీ విత్ దట్ నేచర్. ఆ సమయంలో నా జీవితం ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలే. PMC హిందీ చేస్తున్నాం పూర్తిగా. ఆ సమయంలో నాకు అర్థమైంది, మా నాన్న పోయినప్పుడు జీవిత ఉద్దేశం ఏంటి అని. ప్రతి క్షణం మన సంకల్పంతో, మన అంతర్కరణ శుద్ధీకరణతో జీవించడమే మన జీవన దేహం. వీళ్ళు ఫిజికలీ చూపిస్తున్నారు, వాళ్ళ ధర్మం పాటిస్తూ అక్కడ వచ్చి వాళ్ళ ధర్మం చేస్తున్నాం, వాళ్ళు చూపించారు. ఆ శ్వాస వదలడం కూడా ఎంత బ్యూటిఫుల్గా వదిలారు అని అంటే, మన జీవితం ఏది జరగాలో అది జరుగుతుంది, అది జరగాల్సింది. నువ్వు ఆ పరిస్థితిలో ఎట్లా ఉన్నావు అది నీ జీవన లక్ష్యం. ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తావా అది నీ పైన ఉంది. నువ్వు దుఃఖంలో జీవిస్తావా, కంప్లైనింగ్గా జీవిస్తావా అది నీ పైన ఉంది. నువ్వు సేవ చేస్తూ జీవిస్తావా, నువ్వు నీ పరంగా, అది నీ చాయిసే. నీ జీవితం ప్లానింగ్ స్టార్టింగ్ టు ఎండ్ అంతా మనమే చేస్తున్నాం, ఎవరు చెయ్యట్లే. ప్రత్యేకంగా అరే నేను లోక కళ్యాణాన్ని పుట్టాను అని ఆలోచించక్కర్లే. ప్రతి క్షణం ఎప్పుడైతే మనం మన సత్యంలో జీవిస్తున్నామో అదే మన జీవన లక్ష్యం, అదే మన జీవన ఉద్దేశము. మనం ఎన్ని మంది జ్ఞానం నేర్పించినా ఇట్ డస్ నాట్ మ్యాటర్. నువ్వు నేర్పించకపోతే ఇంకెవరో ఒకళ్ళు వాడికి ఆ ఆత్మ రెడీగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళు చెప్తారు. నువ్వు నీ జీవితం ఎట్లా జీవిస్తున్నావు. అమూల్య నుంచి నేను నేర్చుకుంది మనసా వాచా కర్మణ. నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో ఎంత సమానంగా ఉంది. నువ్వు ఆలోచిస్తుంది ఒకటి, మాట్లాడుతుంది ఒకటి, చేస్తుంది ఇంకోటి అని అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు. ఎవ్రీడే నేను దాన్ని చూస్తాను, ఎట్లా ఇంత పెద్ద పని ఎంత సింపుల్గా ఈ అంతర్కరణ శుద్ధి. నేనేవో చాలా మందికి సేవ చేస్తున్నాను ఆ భావంతో కాదు, నేను నా బెస్ట్ ఎట్లా ఇవ్వగలుగుతాను ఈ సిచ్యువేషన్లో, నా మీద పని చేసుకుంటూ ఎట్లా నేను హ్యాపీగా ఉండగలుగుతానో దాన్ని డ్యూటీ చేస్తూ. నేను సాయిని అడిగా, ఒరే బయట కంపెనీస్లో యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ రైట్, బికాజ్ నేను కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా. నేను బై ప్రొఫెషన్ ఒక CA.
సో నేను కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ తీసుకొని డబ్బులు సంపాదించడం ఆ లైఫ్ ఒకటి చూసా. అనుభవం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు దాంట్లో అంతేం లేదు అని. బట్ యంగ్స్టర్స్కి ఏమనిపిస్తుంది, అనుభవం కావాలనే అనిపిస్తుంది కదా. నేను అడిగా, నీకు అస్సలు లేదా, కొంచెం మాత్రం కూడా నీకు టెంప్టేషన్ లేదా అని అంటే వాడు అన్నాడు, నాకు ఏది కావాలో నాకు ఎనీవే వస్తుంది అని. ఎంత క్లారిటీ ఉండాలి ఒక పర్సన్కి, అవునా కదా? అట్లా ఇప్పుడు వీడు నా లైఫ్లో వచ్చాడు అని అంటే వాడి నుంచి నేను ఏం నేర్చుకోవాలని కాదు, నేను నన్ను క్వశ్చన్ చేశా, నాకు నా లైఫ్లో అంత క్లారిటీ ఉందా? అవతల వాళ్ళని కాదు, అవతల వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు అని చప్పట్లు మాట్లాడడం అప్రిసియేషన్ ఒకటి. మీరు అది జీవిస్తున్నారా లేదా? మీ లైఫ్లో ఒక్కొక్కళ్ళు ఎవరైతే మీతో మంచిగా ఉన్నారు, ఎవరైతే మీతో మంచిగా లేరు, అందరు మీకు ఏదో ఒకటి నేర్పిస్తున్నారు. మిమ్మల్ని మీ జీవన లక్ష్యాన్ని జీవించడానికి వాళ్ళు ఒక పాత్ర ప్లే చేస్తున్నారు. అర్థమైందా? కొంచెం జిలేబీ పకాయించా, అర్థమైందా? మీ లైఫ్లో ఏ మంచి వచ్చినా కూడా కారణం లేకుండా రాలే, మీకేం నేర్పించడానికి ఏం రాలే, మీకు చూపించడానికి వచ్చారు. మీరు ఎంతవరకు ఎదిగారు, ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. సేవ అని చాలా మనం స్పిరిచువాలిటీలో చాలా పెద్ద ఒక భారీ ఎత్తున ఒక కిరీటం వేసుకొని నేను సేవ చేస్తున్నాను అనే ఫీలింగ్ కాదు, ఒక సేవ చేయట్లేదు అనే ఫీలింగ్ కూడా వండుకోకూడదు. మీ లైఫ్ పూర్తిగా మీరు హ్యాపీగా మీ సత్యంలో జీవిస్తున్నారా లేదా, అది నా జీవన లక్ష్యం అని నేను తెలుసుకున్నా. ఎన్ని మందికి ధ్యానం నేర్పించినానా లేదా, నేను హ్యాపీగా ఉండి నేను నా లైఫ్లో ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని పాటించకపోతే, నేను లక్షలాది మందికి ధ్యానం నేర్పించినా కూడా దానికి ఏం లేదు. నేను లేకపోతే ఇంకెవరైనా చేస్తారా పని? ఎస్ ఆర్ నో? మీరు లేకపోతే ఇంకెవరు ఉండరా? సరే, ఒక సీట్ ఖాళీ అయిపోయి ఉండేది మీరు ఇక్కడ ఉండకపోతే. పని జరుగుతూ ఉంటుంది, మీరు లేకపోతే నేచర్ ఇంకోళ్ళని పాత్ర చూస్ చేసుకొని చేపిస్తుంది. మన జీవితంలో మన సత్యాల్లో పూర్తిగా జీవిస్తున్నామా లేదా, దానికి ఒక సులభమైన మార్గం పత్రి సార్ మనకి ఇచ్చింది, ధ్యానం. ఆ ఎరుక పెంచుకోవడానికి. ధ్యానం అంటే ఓన్లీ మళ్ళీ రోగాల్ని క్లియర్ చేసుకోవడానికి, మన మేనిఫెస్టేషన్కి ఒకటే కాదు. నాకు చాలా బాగుందండి ధ్యానం చేస్తున్నాను, నేను చాలా బాగా అనిపిస్తుంది, అందుకే మేము ధ్యానం చేస్తున్నాను ఒకటే కాదు. మీ ఎరుక పెరిగిందా లేదా, మీ అవేర్నెస్ పెరిగిందా మీ పట్ల, నేనేంటి, నాన్యార్. రమణ మహర్షి లైఫ్ అంతా ఒక ప్రశ్న మీదే ఆయన గడిపారు. నేను ఎవరు, ఎవరికి భావనలు వస్తున్నాయి, అసలు నేను ఎవరు, దాని మీద మనం ఆ ఎరుక తెలుసుకొని ఆ సత్యం పట్ల జీవించడం. ఆ 1 hour మెడిటేషన్లో కూర్చొని మీరు ఎవరు అని తెలుసుకొని ఆ నెక్స్ట్ 23 hours ఆ సత్యాన్ని పూర్తిగా జీవించడం. వాడు బాలేదు అని నన్ను నచ్చకపోతే వాడిని బాలేదు అని అనకుండా వాడు ఏది మీలో చూపిస్తున్నాడు మీకు నచ్చలేనిది అంటే మీకు ఇంకా లెర్నింగ్ కంప్లీట్ అవ్వాలి, వాడిని పూర్తిగా స్వీకరించడానికి అని. నేనేమి ఆ ఎండ్ పాయింట్కి రాలే, ఓన్లీ పత్రి సార్ని ఒక్కడనే కలిశాను. మేము చాలా సీనియర్ మాస్టర్స్ని పిఎస్ఎస్ఎంలో అడుగుతూ ఉంటాం ఈ ప్రశ్న, మీరు ఎవరో మీరు తెలుసుకున్నారా పూర్తిగా అంటే అందరూ ఆత్మజ్ఞానం వచ్చింది కానీ ఇంకా బ్రహ్మజ్ఞానం రాలేదమ్మా అని అందరు చెప్తున్నారు. ఆత్మజ్ఞానం ఉంది, మనం శరీరం కాదు ఆత్మ అని అంటే మనం అనుభవంలాగా తీసుకుంటున్నాం. బ్రహ్మజ్ఞానం వరకు మనం ప్రయాణం, అందుకే మనం పిఎస్ఎస్ఎంలో ఉన్నాం. ఆత్మజ్ఞానం అన్ని సంస్థలు చెప్తున్నారు, అవునా కదా? మొన్న మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీది చూసాం, మొన్న ప్రోగ్రామ్ అయింది విజయవాడలో, 2 లక్షల మంది ఉన్నారు ఆ ప్రోగ్రామ్కి. సెంటర్ స్థాపించడానికి 10 సెంటర్లు అడిగాడు ఆయన, నాకు హ్యాపీనెస్ సెంటర్స్ కావాలంటే ఎట్లా ఏంటి చిప్స్ లాగా ఇచ్చేశారు, అవును ఈ సెంటర్ ఆ సెంటర్ ఆ సెంటర్ అని. మేము అనుకున్నాం ఇన్ని మంది హ్యాపీనెస్కి కోరుకుంటున్నారు కదా, మరి బ్రహ్మజ్ఞానం అంటే మనం ఇక్కడ అందరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వింటున్నాం అని అంటే మనం బ్రహ్మజ్ఞానం వైపే వెళ్తున్నాం, అవునా కదా? సో మనకు చప్పట్లు కొడదాం. తెలిసినా తెలియకపోయినా మనం ఆ మార్గంలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి, సబ్జెక్ట్ అయిపోయింది. సో ఏం అర్థమైంది మీకు, ఎవరైనా చెప్పగలుగుతారా? ఓకే, అది మీకు అర్థమైందా?
ఓకే, వెరీ గుడ్. ఓకే, క్లాప్స్ ఫర్ మేడం. ఇంకెవరైనా మీకేం అర్థమైంది? ఇక నాకు ఫీడ్బ్యాక్, నాకు నా మనసులో ఎంత ఐన్స్టైన్ అన్నాడు, మీకు ఏమైనా మంచిగా అర్థమైంది అంటే అది మీరు చాలా సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నేను మీకు సవ్యంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానంటే నేను ఇంకా దాని మీద చింతనం చేస్తున్నట్టు. సో ఈ క్లాస్ మీకు కాదు, నాకు. సో ఇంకెవరికైనా మ్యామ్ మీరు చెప్తారా, మీకు ఏమర్థమైంది మ్యామ్ ఇవాళ? ఓకే, వండర్ఫుల్. మనం నేర్పించడానికి వచ్చాం. ఓకే, వెరీ నైస్. ఇంకా సార్ మీరు చెప్పండి సార్, మీకు ఏమర్థమైంది? నేను చాలా థాట్స్ ఉండేవి ఏంటంటే చెప్పినా నేను చాలా ప్యూర్ అనమాట. ఏదైనా కంపల్సరీ కోట్లలో సంపాదించాలి. ఎట్లా సంపాదించాలి? చాలా పెద్ద పెద్ద వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు కదా, సంపాదన ఎట్లా సంపాదిస్తున్నారు? అందరూ మనుషులే కదా, మనతో ఎందుకు రాలనేసి మామూలుగా మానిఫెస్టేషన్ ఎక్కువ చూస్తున్నాను. దానివల్ల నాకు చాలా నిజమేనా మనిషికి అంత శక్తి ఉందా? తర్వాత ఇది కాదు, కొన్ని కొన్ని వీడియోస్ చూడడం వల్ల నాకు తర్వాత పిఎంసి ద్వారా నేను రావడం జరిగింది. ఆ పిఎంసి చూస్తూ నేను తెలుసుకున్నది ఏంటంటే మొత్తానికి నేను తెలుసుకున్నది, నన్ను నేను తెలుసుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాను. నేను దాని ఏం లేదు అని మొత్తాన్ని ఇప్పటికీ నేను నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను ఒకటే కోరుకుంటాను, నేను ఎందుకు వచ్చాను, నా పర్పస్ ఏంటి, నాకు ఏ ప్లానెట్స్ నుంచి నాకు పంపించారు, నాకు పంపించడానికి కారణం ఏముంది అని నేను చాలాసార్లు నేను అనుకుంటాను మేడం. ఇవాళ మీకు ఏమర్థమైంది? ఇవాళ నేను మొత్తానికి తెలుసుకుంది ఏంటంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే మేడం, నన్ను అర్థం చేసుకోవాలి, ఒకటే నన్ను నేను అర్థం చేసుకోవడం. సేమ్ జర్నీ సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. తనుశ్రీ, త్రిషల, కమ్ త్రిషల. దే ఆర్ యంగ్ మాస్టర్స్, యంగెస్ట్ మాస్టర్స్. మీ అందరూ పండిపోయి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఆత్మజ్ఞానం మీకు సమయం ఉంది కాబట్టి వచ్చారు. వీళ్ళు రియల్ అయిన మాస్టర్స్, వీళ్ళకి మనం చప్పట్లు కొట్టాలి.